ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, అలాగే తెలుగు భాషా సంఘం అధ్యక్షులు. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు 2-3 అంశాలు ప్రధానంగా చర్చించుకోవచ్చు. ఒకటి, సీఎం గారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమాగా 151 సీట్లు మించి వస్తాయని, 22 లోక్సభ సీట్లు మించి వస్తాయని చెప్పడం చాలా సంచలనాత్మకంగా మారింది. ఏమిటి ఆయన వ్యూహం, ఏమిటి ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏమిటి? అలాగే 2, ఎన్నికల కమిషన్ చివరికి ఎట్టకేలకు తెలుగుదేశం అనుకూలుగా ముద్రపడ్డ ఎస్పీలపై సస్పెన్షన్ వేటు కానీ బదిలీ వేటు కానీ వేయక తప్పలేదు. అయితే గతంలో వైసీపీ అనుకూల ఎస్పీలు అంటూ ప్రచారం చేసి పచ్చి అబద్ధాలను ఈనాడు ప్రచారం చేయడం, దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు, చంద్రబాబు గారు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయటం, ఆ వెంటనే హడావుడిగా అసలు విచారణ కూడా ఆలోచన చేయకుండా ఎన్నికల కమిషన్ చేసిన నిర్వాకంతో ఈ రకమైనటువంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హింస పోలింగ్ తర్వాత కూడా జరగటం పైన ఇప్పటికీ ఎన్నికల కమిషన్ కళ్ళు తెరిచింది. అయితే ఎన్నికల కమిషన్ చేసిన తప్పుకి ఎవరు బాధ్యులు, ఎవరు? ఆ దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పరిశీలకుడిగా పెడితే ఆయన టీడీపీ వాళ్ళు ఇచ్చిన విందులు వినోదాల్లో మునిగి తేలారంటూ వస్తున్న విమర్శలు ఇవన్నీ కూడా చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి. వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫిర్యాదు చేసింది. ఆ అంశంలోకి చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఏమిటి సీఎం గారిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, అందుకు ఆ ధీమా ఏమిటి? ముందుగా విజయబాబు గారు మాట్లాడండి. మన జగన్మోహన్ రెడ్డి గారిలో 151 మించి వస్తాయని చెప్పడంలో ఉన్న ధీమా ఏమిటి? ఆయన మొదటి నుంచి కూడా ఒక నిర్మాణాత్మకంగా చూడండి, ఒకసారి పరిశీలించినట్టయితే అభ్యర్థుల ఎంపిక కానీ లేకపోతే ప్రచార తీరు కానీ ఇవన్నీ కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా మెటిక్యులస్ గా ఎక్కడా కూడా ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చడం, మళ్ళీ సవరించడం ఇలాంటివి ఏమీ లేకుండా ప్రణాళికాబద్ధంగా ఆయన వెళ్ళినటువంటి తీరు చూస్తే ఆయన ఒక ఆధునిక దార్శనికుడు అనేటువంటి చెప్పడం అనే మాట చెప్పడంలో ఎక్కడా కించిత్ అతిశయోక్తి లేదు అనేటువంటిది చెప్పాలి. అదే విధంగా మరి విపక్షాలకు సంబంధించిన చూసుకున్నట్లయితే కాసేపు బీజేపీ వాళ్ళతో కలిసి వస్తుందో లేదో తెలియని పరిస్థితి చివరి వరకు కూడా. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసినా కూడా ఎక్కడ సీట్లు ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి తెలియదు. దానికోసం ముందే వాళ్ళు డిక్లేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు. ఆ మార్పులు చేర్పుల్లో మళ్ళీ బీజేపీ వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి బీజేపీ కండవాలు కప్పి వాళ్ళకి టికెట్లు ఇవ్వటం, టీడీపీ వాళ్ళకి జనసేన కండవాలు కప్పి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తావడం. ఈ విధంగా అక్కడ మళ్ళీ స్థానికంగా వాళ్ళందరూ రిజైన్ చేసి వైసీపీలోకి రావడం. ఇన్ని గందరగోళాల మధ్య ఈ అభ్యర్థుల ఎంపిక ప్రచారం అనేటువంటిది ఉంటే ఈయన మాత్రం ఏంటంటే చాలా సజావుగా ఒక నిర్మాణాత్మకంగా తన దారిని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఒక ఇది. ఇంకొక కోణం నుంచి ఆలోచిస్తే ఇక ఆయన ముఖ్యంగా ఏంటంటే మేనిఫెస్టో అనేటువంటి తను ఏం చెప్పదలుచుకున్నారు అనేటువంటి చాలా విస్పష్టంగా, నా వల్ల మీకు మేలు జరిగిందంటే మీరు ఓటేయండి అనే దాంతో చెప్పాలంటే దమ్ము ధైర్యం ఉండాలండి. ఈ గత చరిత్ర తిరగేసుకుంటే భారతదేశంలో ఈ విధంగా ఓటు అడిగినటువంటి నాయకుడు అయితే ఎవరు లేరు అనేటువంటిది చాలా స్పష్టం. మరి విపక్షాలకు సంబంధించినటువంటి ఇది వస్తే మామూలుగా జనరల్ గా ఏమిటి చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితి, అభివృద్ధి, ప్రపంచం, మలేషియా, సింగపూరు, ప్రపంచం, ఆ ప్రపంచం, ఈ ప్రపంచం, ఈ నిర్మాణాలు, ఐటీలు, ఇది కదా ఈ మాటలు కదా వస్తాయి. తర్వాత ఈ బటన్ నొక్కుడు ఏంటని అవహేళన చేస్తా వాళ్ళ తైనాతి మీడియానేమో కథనాలు రాయటం, వీళ్ళు కూడా అదే రకంగా మాట్లాడటం, అది శ్రీలంక అయిపోతుందని చెప్పడం. ఇలా చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు సరిగ్గా ఎన్నికలు ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో ఉన్నాయనగా ఒక్కసారిగా ఈ ప్రపంచం కనుమరుగైపోయింది. మలేషియా, సింగపూర్ నిర్మాణాలు, ఐటీలు, గీటీలు అన్ని అటకెక్కిపోయి జగన్మోహన్ రెడ్డి ఒక డిజైన్ చేస్తారు, వీళ్ళు అనుకరిస్తారు అనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం, ఓహో మనం తల్లి దేవుని ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తున్నారు, మనం అయితే 4000 ఇద్దాం అని మేనిఫెస్టోని కాపీ కొట్టి ఆయన అడుగుజాడల్లో అనుసరించేటువంటి పరిస్థితికి వచ్చారంటేనే అక్కడే వాళ్ళు ఓడిపోయారనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరొక విషయం ఏంటి అన్నట్లయితే ఈ సర్దుబాట్లలో వీటిల్లో చివరికి కాపు లోట్లన్నీ గంపకొత్తగా పడతాయి. మనం పవన్ కళ్యాణ్ గాలం వేస్తే అనుకుంటే ఆ గాలం వేసినప్పుడు ఏమైందంటే ఆ గాలానికి కేవలం చేప స్కెల్టన్ మాత్రమే మిగిలింది.
అందులో ఉండేటువంటి కండంతా కూడా మాయమైపోయింది. కాపులందరూ ఒకే దారి వెళ్ళిపోతే ఇతను ఒక దారిని వచ్చాడు. అంటే ఆ ఫార్ములా బెడిచి కొట్టింది. బీజేపీ ఫార్ములాకి తీసుకున్నట్లయితే పాపం బీజేపీ వాళ్ళల్లో సిసలైన బీజేపీ వాళ్ళకి ఏ ఒక్కళ్ళకి కూడా టికెట్ దక్కకుండా మొత్తం అంతా బీజేపీ కండువాలు కప్పి వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. కేవలం వాళ్ళ బంధువు అయినటువంటి ఇద్దరు ముందే అవగాహన కుదుర్చుకున్న పురంధేశ్వరి గారికి మాత్రం టికెట్ దొరికింది. సిసలైన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి పూర్వ అధ్యక్షుడు సోమవీర్రాజుతో సహా అందరినీ తీసి పక్కన పెట్టిన పరిస్థితి. అంటే కూటమి ఒక విష కూటమిగా మిగిలింది, ఒక పచ్చి చంద్రబాబు నాయుడు అవకాశవాద కూటమిగా మిగిలింది కాబట్టి మరొకటి కాదు. ఇవన్నీ ఎలా ఉంచితే ఎన్నికల తదనంతరం వీళ్ళు చెప్తున్నటువంటి వాదానికి వచ్చినప్పుడు అదిగో పొరుగుళ్ళ నుంచి కార్లలో వచ్చారు, విమానాల్లో వచ్చారు, బస్సుల్లో వచ్చారు, ఈ ఓట్లన్నీ మావే అన్నారు. సరే క్షణకాలం వాళ్ళవే అనుకుందాం. నిరుద్యోగులందరూ కూడా చాలా ఆవేశంగా ఉన్నారు, ఈ ఓట్లన్నీ మావే అన్నారు, వాళ్ళవే అనుకుందాం. ఉద్యోగులు చాలా కోపంగా ఉన్నారు, ఆ ఉద్యోగస్తుల ఓట్లన్నీ మావే అన్నారు, సరే వాళ్ళవే అనుకుందాం. ఇవన్నీ క్లెయిమ్ చేసుకొని ఖచ్చితంగా మాకే వస్తుంది అనేటువంటి ఒక కాకి కథనాలవన్నీ కూడా చెప్పడం వచ్చింది. మరి వాస్తవ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత ధీమా వ్యక్తం చేశారనే విషయానికి వచ్చినప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఏ అర్బన్ వాపు చూసి వాళ్ళు బలుపు అనుకుంటున్నారో ఆ అర్బన్ లో ఇప్పుడు ఈ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అర్బన్ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు. అర్బన్ లో మీకు గతంలో కూడా విశాఖపట్నంలో ఒక 4 అంటే సిసలైనటువంటి అర్బన్ ఏరియా, వాస్తవానికి ఏంటంటే వైసీపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి, వచ్చినా కూడా వీళ్ళకు ఒక 4 అర్బన్ ఏరియాలో వచ్చాయి. రాజమండ్రిలో కూడా సిటీ అండ్ రూరల్ అర్బన్ ఏరియా వీళ్ళకి టికెట్లు వచ్చాయి. విజయవాడలో కూడా చావు తప్పి కన్నులొట్ట పోయినట్టుగా ఒకటి పోయింది, ఒకటి వచ్చింది, అది కూడా అర్బన్ ఏరియాలోనే వచ్చాయి. గుంటూరులో కూడా సిసలైన అర్బన్ ఏరియాలో వీళ్ళకి వచ్చాయి. మొత్తం ఇక విలేజెస్కి వచ్చినట్లయితే మొత్తం విలేజెస్ లో ఉన్నవి 110 నియోజకవర్గాలు. 110 నియోజకవర్గాల్లో 106 నియోజకవర్గాల్లో ఘన విజయాన్ని సాధించింది వైసీపీ. 110కి 106 అండి ఇక్కడ గమనించాల్సింది. అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు 60 నుంచి 65 స్థానాలు అయితే ఆ 65 నుంచి 65 స్థానాలు వీళ్ళు గెలిచిన 23లో మెజారిటీ స్థానాలు ఏమిటాయి అంటే అర్బన్ ఏరియాలో ఉన్నాయి. ఈ అర్బన్ ఏరియాలోనే ఇప్పుడు చెప్పిన ఈ బాపత వీళ్ళంతా కూడా కొన్ని ఓట్లు వేశారనుకుంటే వాళ్ళకి కాస్త మెజారిటీ పెరుగుతుందేమో తప్ప స్థానాలు వచ్చేటువంటి అవకాశం కించిత్ లేదు అనేటువంటిది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అంచనాలు కూడా. అక్కడ ఉన్నటువంటి 110కి 106 గెలిచాము, ఇక్కడ అర్బన్ ఏరియాలో కూడా గెలిచాము. ఆయన ఇవన్నీ పట్టించుకోలే. తర్వాత ఈ ఎంప్లాయీస్ బ్లాక్ మెయిలింగ్, టీచర్స్ బ్లాక్ మెయిలింగ్ అసలు ఆయన పరిగణలోకే తీసుకోలేదు. డే 1 నుంచి ఆయన చేయాల్సింది నిజాయితీగా చేశారు. ఇంకా ఇది గొంతమ్మ కోరికలు కోరినప్పుడు నా వల్ల కాదు మీరు ఓట్లు అయిపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఊరుకున్నారు, కానీ ఆయన కంగారు పడలా. నిజానికి ఎంప్లాయీస్ కి సిసలైన విలన్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అనంటే చంద్రబాబు అసలు ఎంప్లాయీస్ కి విలన్ సీఎం ఎవరు అంటే గుర్తొచ్చేది ఈయనే. ప్రైవేటీకరణకి ప్రభుత్వంలో తెరలేపి ఉద్యోగస్తులందరినీ కూడా తోకలు కత్తిరిస్తానని అదని ఇదని మాట్లాడి వాళ్ళని నానా రకాలుగా హింస పెట్టినటువంటి వ్యక్తి ఆయనైతే వాళ్ళ యొక్క ఆవేశాన్ని, ఉద్రిక్తతని, లేకపోతే ఆ టెన్షన్ ని రిలీవ్ చేసినటువంటి సీఎం రాజశేఖర రెడ్డి గారు. అదే బాటలో పయనించినటువంటి మరొక సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తర్వాత ఇంకొకటి ఆశ్చర్యకరం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ గుద్ది అవతల పడేశారన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో గుద్ది అవతల పడేసినటువంటివి కూడా మనం వేళమనుకుంటే 1,25,000 ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఓట్లన్నీ మరి ఎవరికి పడతాయి అనేది ఒక పాయింట్. ఆ తర్వాత వీళ్ళలో కూడా బెనిఫిషియర్స్ ఉన్నారు ఎంప్లాయీస్ లో, వాళ్ళందరూ ఓట్లే ఎక్కడ పడతాయి అనేది. తర్వాత ఆశా వర్కర్లు ఉన్నారు, 105 వర్కర్లు ఉన్నారు, తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు వేశారని చెప్పని అనగలరా, అంటారా అనేది గమనించాలి. తర్వాత హైదరాబాద్ నగరంలో మీరు నెల నెల అక్కడి నుంచి వచ్చి మాకు ఇళ్ళు ఇచ్చారైనా పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు గతంలో ఏంటంటే సరే ఏముందిలే ఇప్పుడు ఓటు కోసం అంత దూరం వెళ్తాం అనుకున్నారు, కానీ ఈసారి మనం వెళ్ళకపోతే జగన్ బాబుకి ఏమైనా అయిపోతుంది, మనకు వచ్చేటువంటి స్కీములు మనకు రావని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వరుసగా ఉన్నటువంటి చిరు వ్యాపారులు, హోటల్ వ్యాపారులు, 5 రూపాయలకు భోజనం పెట్టే వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళండి. వాళ్ళంతా బస్సుల్లో బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అన్నట్లయితే ఈయన చంద్రబాబు నాయుడు నా కోసం వచ్చారని చెప్తాడు ఆయన. వాళ్ళంతా ఎవరు అనేది అసలు మీకు బస్సుల్లో ఇంతమంది పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చారని చెప్తున్నారు, కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని మేము చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చాము, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ కోసం వచ్చారని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? లేరు. వీళ్ళు క్లెయిమ్ చేసుకోండి. ఆ రకంగా చూసుకున్నప్పుడు అటు అక్కడి నుంచి వచ్చినటువంటి వర్గాలు కానీ వాళ్ళ స్కీముల్ని వాళ్ళ తర్వాత ఇంకొక ఆసక్తికరమైన అంశం అండి, నాకు చెప్పారు కూడా ఏంటంటే
మేము ఏదో పొట్టకూటి కోసమో లేకపోతే మా కెరియర్ కోసం మేము హైదరాబాద్ లో ఉన్న ఒక సొంత బిడ్డలాగా మా తల్లిదండ్రులు కాపాడుతున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి ఆరోగ్య స్కీములన్నీ పెట్టినటువంటి వ్యక్తి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికి వీల్లేదని చెప్పని హైదరాబాద్ నగరం నుంచి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనేటువంటిది అది తెలుస్తుందండి. ఇంకొక అయితే ఒకటేంటంటే మరి అందరూ ఇదేనంటే కాదు. మీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక కులపరంగా సామాజిక పరంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ కాల్ డేటా ఆధారంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించారన్నారు. వాళ్ళంతా బహుశా డెఫినెట్ గా కూటమికే వేసి ఉంటారు. కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి 110 స్థానాలు, ఈ 60 నుంచి 65 స్థానాలు అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని స్థానాలు, ఇవన్నీ కూడా కలుపుకున్నప్పుడు గతంలో మార్పు ఏమీ లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి అర్బన్ ఏరియాలో పడినటువంటి ఓట్లలో మెజారిటీ కాస్త పెరుగుతుందేమో తప్ప రిమైనింగ్ అన్ని కూడా యథాతథంగా వైసీపీకి పడేటువంటివి అని చెప్పడానికి ఇన్ని రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ వైపు ఒక్క ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉందా అంటే లేదు. బీజేపీ ఓట్ షేరింగ్ అనేది 1% కూడా పడలేదు. వాళ్ళ అధ్యక్షురాలు కూడా అతి దారుణంగా ఓడిపోబోతున్నటువంటి మాట వాస్తవం. అదే విధంగా ఎందుకంటే బీజేపీ సిస్సులేని బీజేపీ వాళ్ళు ఎవరు వేసేవాళ్ళు లేరు. డూప్లికేట్ బీజేపీ సంగతి నాకు తెలియదు. కానీ ఆ విధంగానే పవన్ కళ్యాణ్కి సంబంధించి అనేక ప్రాంతాల్లో ఎవరి కోసం అయితే గాల వేశాడో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళంతా కూడా ఈ దివాళాకోర రాజకీయం ఏంటంటే జనసేనలో 10 ఏళ్లుగా కష్టపడి పనిచేసి జెండాలు మోసిన వాళ్ళంతా కూడా చీత్కారానికి గురవడం వల్ల వాళ్ళంతా కూడా కసిగా. కానీ అంటే ఒక టాక్ ఏమంటే పవన్ కళ్యాణ్ వరకు ఏమన్నా ఒడ్డును పడతాడేమో అనేటువంటి ఒక సర్వేల్లో కానీ వాటిలో కానీ వస్తున్నారంటున్నారు. కొందరేమో ఓడిపోతారని చెబుతున్నారు, కొందరు గెలిచే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు కదా విజయబాబు గారు. మీకున్న సమాచారం ఏమిటి? నాకున్న సమాచారం అంటే నా దగ్గర డీటెయిల్డ్ డేటా ఉంది. క్యాస్ట్ వైజ్ గా కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల వారీగా పిఠాపురంలో అసలు అతను ఆల్రెడీ ఓడిపోయాడండి. ఎందుకంటే హీరో అనేటువంటి వాడి సినిమాలో అనేక మంది నిస్సహాయాల తరఫున అతను నిలబడతాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే వర్మని ప్రాధేయపడి వర్మకి అది సరే అనుకోండి, ఏదో కింద మీద పడిన ఫైనల్ గా గెలిస్తే గెలిచానని అక్కడ 5,000 పైచిలుకు మెజారిటీతో వంగా గీత గెలవబోతోంది అనేటువంటి సమాచారం నాకైతే ఉందండి, విశ్వసనీయ సమాచారం. అనేక మంది అక్కడ చెప్తుంది ఏంటంటే ఒకటే మాట, మనం గతంలో కూడా ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఒక అతి సాదాసీద మహిళ, కాపు మహిళ, ఆవిడ వీడియో చూశాను నేను. కాపులంటే కోడిపుంజు పౌరుషం అనేటువంటిది ఉండాలి. ఆ పౌరుషాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. అతనికి మేమెందుకు ఓటేస్తామని చెప్పని ఆవిడ మాట్లాడింది. తర్వాత మిగతా అందరూ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే బౌన్సర్లు సితక్ కొట్టేస్తారండి బాబు మమ్మల్ని, మేమెందుకు వెళ్తామో, గీత మాకు అందుబాటులో ఉంటుంది, ఆవిడ అన్ని చేశారు, చేస్తామని చెప్పారు. ఈ రకంగా చాలా చైతన్యం అనేటువంటిది ఆ ఓటర్లు ప్రదర్శించారు. ఆ చైతన్యం అనేటువంటిదే డెఫినెట్ గా వంగా గీత తర్వాత ఆవిడ చాలా హోందా కలిగినటువంటి వ్యక్తి అంటే ఎంత హోందాగా ప్రచారం చేశారు. అంతేకాకుండా ఆవిడకి ఉన్నటువంటి అనుభవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండ ఆవిడని ఖచ్చితంగా గెలిపిస్తుందని చెప్పొచ్చు. అతి దారుణంగా కూడా పవన్ కళ్యాణ్ తో సహా ఓడిపోయేటువంటి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం చూసాం కదా ఈ కుట్రలు, కోకాలు, కుహనా రాజకీయాల వల్ల దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేటువంటిది మనకి బాక్సులు ఓపెన్ చేశాక తెలియచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్యాలిక్యులేటెడ్ గా తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది మాత్రం కించిత్ సందేహం లేదు అనేది స్పష్టంగా చెప్పచ్చు. రైట్. అజయ్ కుమార్ గారు విజయవాడ. అజయ్ కుమార్ గారు చెప్పండి, నేను సీఎం గారు ధాటిగా మాట్లాడారు, 151 మించి వస్తాయంటున్నారు, మీరేమంటారు? సార్ అది 100% కరెక్ట్ సార్. ఆయన కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఆయన చేసిన పథకాలు, ఆయన ప్రజలు చేసిన సేవ ఆయన అంత దృఢ నమ్మకం ఉంది సార్ ఆయన మీద. ఓకే. సో మరి విజయవాడలో ఎన్ని వస్తాయి సీట్లు? అన్ని వచ్చేస్తాయి మరి. సార్ ఒక సినిమా సార్, కూటమికి 2 బలమైన సామాజిక వర్గాలు గట్టిగా పనిచేసినాయి సార్. అవును. ఒక వర్గం అయితే తప్పనిసరి సార్, 2 వర్గం జనసేనకు సంబంధించిన వర్గం మండల స్థాయిలో ఉన్న వైసీపీ నాయకులు సార్ మోసం చేసి అటువైపుకి ఒకటి జాతికి అయింది, ఒకటి మన ప్రాణికి అయింది, లేకపోతే 2 ఇటువైపు అయింది. ఏ ఊళ్ళో మేము కృష్ణా జిల్లాలో సార్, కృష్ణా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో వెంకటరెడ్డి గారు మండల స్థాయిలో ఉన్న ఓట్లు అటు ఇటు మార్పిచ్చేసారు సార్.
నిజమేనా వెంకటరెడ్డి గారు అవకాశం ఉంది అట్లా? ఎట్లా మార్పించారంటున్నారు? మార్పించడం కాదు, ఒకటి అటేయండి ఒకటి ఇటేయండి అని ప్రచారం చేశారు జనసేన వాళ్ళు అంటాడు ఆయన. చేసి ఉంటారు సార్, ఎందుకంటే కూటమిలో అంటే వైసీపీ వాళ్ళు కూడా చేశారని. లేదు సార్, వైసీపీ వాళ్ళు ఎక్కడ చెప్తుంది అదే. వైసీపీ వాళ్ళు అటువంటిది ఏం లేదు, మాది 2 గుర్తులు ఫ్యాన్ గుర్తులే, అది అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వాళ్ళ దగ్గర ఫిక్సింగ్ చేసుకున్నారా అనేది ఆయన అనుమానం. 100% రాంగ్ అది. సో అట్లాంటిది ఏమి లేదంటున్నారు వెంకటరెడ్డి గారు. కంప్లీట్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న 2 ఎస్సీ సామాజిక వర్గాలు ఒకప్పుడు అది కాంగ్రెస్ అయినా తర్వాత రాజశేఖర రెడ్డి సామాజిక అభిమానంగా మారిపోయింది. వాళ్ళు బలంగా పనిచేశారు. ఒకటి మందాకృష్ణ మాదిరి బీజేపీ మాయలో పడిపోయినా మళ్ళీ వెంకట్రావు గారు అంటే మాలా నాయకుడు ఆ ఇష్యూస్ లో వద్దులేండి ఇప్పుడు. రైట్. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం, మీరేమంటారు? 151 సీట్లు ఖాయమని అంటారా? నమస్కారం అండి. నమస్కారం. సీఎం గారి కాన్ఫిడెన్స్ వస్తుంటే వైనాట్ 175 రీచ్ అవడం పెద్ద గొప్ప ఏం కాదనిపిస్తుంది. అంతేనా? ఆయన ప్రజలకి మంచి చేసేవనే ఉద్దేశంతో నేను గెలుస్తాను అని హ్యాపీగా ఆయన విదేశీ పర్యటనకి వెళ్తుంటే ఏమీ చేయనైనా మాత్రం నన్ను ఏదో రకంగా మిరాకిల్ చేసి గెలిపించండి అని చెప్పి గుళ్ళు గోపాలు తిరుగుతున్నాడు. ఆయన ఏదో పిచ్చి ఉత్తరాలు రాస్తున్నా అంట. ఏంటది సాఫ్ట్వేర్ ఏదో అప్డేట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తే దానివల్ల ఫైల్స్ డిలీట్ చేస్తాను కానీ పిచ్చి ఉత్తరం రాశాడని ఎవరు సోషల్ మీడియాలో పెడితే గవర్నర్ రాశాడు ఆల్రెడీ. ఏంటది సాఫ్ట్వేర్ అంటే అప్గ్రేడ్ చేయొద్దు అంటే, ఈయన వచ్చినాక అప్గ్రేడ్ చేయాలంటే, అప్పుడు దాకా ఆపాలంట. అప్గ్రేడ్ చేస్తే ఫైల్ పోతాయని ఎవరు చెప్పారంటే దీనికి? ఎక్కడైనా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేస్తే సిస్టమ్ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది తప్ప ఫైల్స్ రిలేట్ అవుతుంది. మరి ఇటువంటి ఆయన సీఎం అయితే అది ఇదే రాష్ట్రానికి ఎంత ప్రమాదం. నేనే టెక్నాలజీని కనిపెట్టాను అంటాడు. రైట్. ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, వై నాట్ 175 అన్నారు, ఇప్పుడు 151 పైనే వస్తాయని సీఎం గారు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మీరేమంటారు? మీరు కనుక 400 సీట్లు అని చెబుతున్నారు కదా. అందరికి కూడా నమస్కారాలు. నమస్కారం. వైనాట్ 175 నుంచి 151 పైగా వస్తామని దిగిపోయారు, ఒక 24 దిగిపోయారు. మనం నేనేమంటున్నా అంటే ఒక 18 రోజులు ఇంకా 4వ తేదీ ఈవీఎంలు ఓపెన్ చేస్తారు, ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది ప్రజల యొక్క మనసు ఆ ఈవీఎంలో పెట్టున్నారు. ఆ రోజు తేలుతుంది. ఈ లోపల మనం అనేక చర్చలు చేయొచ్చు. మన విశ్లేషకులు విజయబాబు గారు చాలా ఊహాజనితంగా చాలా విషయాలు ఇట జరగబోతుంది, అట జరగబోతుంది, ఇట జరుగుతుంది, అట జరుగుతుంది అన్నారు. సరే, వారు అనలిస్టులుగా వారికి ఆ హక్కు ఉంది. కానీ ఒకటి, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా అది మేకపోతే దానికి ఏదంతో మాట్లాడినట్టే తప్ప అది నిజం కాదు. ముఖ్యమంత్రి గారు చాలా ఆందోళనలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం ఉంది మనం ఓడిపోతున్నామని. ఐపాక్ వాళ్ళు చెప్పారు, మనం బ్యాకప్ అని చెప్పినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చే లోపల ఏం మాట్లాడినప్పటికీ కూడా అది మేకపోతే గాంభీర్యం తప్ప అది నిజమని నేను అనుకోవడం లేదు. ఈ కూటమి నిజమే చెబుతున్నారా? మీరు నిజమే చెబుతున్నారా? మీరు జ్యోతి చదివాక ఆయన మాట చెప్పకుండా ఎలా ఉంటారండి? సాక్షి మీరు సాక్షి చదివిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు సాక్షి చదివిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఒకటి ఆంజనేయ రెడ్డి గారు క్యారియర్, ఆంజనేయ రెడ్డి గారు క్యారియర్. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా, సీనియర్ జర్నలిస్ట్. నేను ఊరికే అడిగా, సరదాగా అడిగా. మీరు నిజంగా నిజం చెబుతున్నారా లేక లోపల ఒకటి బయట ఒకటి? ఇప్పుడు నేను మొన్న ఐవీఆర్ కృష్ణారావు గారి వీడియో ఒకటి చూశాను. ఆయన బీజేపీ నేత కదా, ఆయన చంద్రబాబు ఎన్ని అబద్ధాలు ఆడింది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, మీరెవరు మాట్లాడిపోయి ఆయన గట్టిగానే మాట్లాడాడు కదా. ఆయన మాట్లాడినప్పుడు చివరికి ఏదో లోపలేమో వైసీపీ వస్తుందనే ఫీలింగ్ ఉన్నా, ఏమో 95 అట్లా ఏమన్నా కూటమి బయటపడద్దేమో అని చెప్పి తీరు చూస్తే నాకు అర్థమైంది బీజేపీ వాళ్ళలో ఎక్కువ మందికి వైసీపీ వస్తుందని ఉన్నా కూడా పైకి మాత్రం తప్పట్లేదు అని. అందుకని అడుగుతున్నా. ఓకే, సరే, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, అందులో ఏమీ తప్పలేదు, ఎవరి ఆలోచన వాడుకుండొచ్చు. కానీ నాకున్న స్పష్టమైన ఆలోచన ఏంటంటే, నేను ప్రత్యక్షంగా 4 రోజులు ఎన్నికల్లో పాల్గొన్నాను, దగ్గరగా చూశాను, ప్రజల హావభావాలు చూశాను, ప్రజల ఆలోచన చూశాను, ప్రజల యొక్క ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు చూశాను. చూసిన తర్వాత నేను చెప్తున్నాను, ఎన్నికలు ప్రతిపక్ష క్యాంపుల దగ్గర ఒక పండుగ వాతావరణం ప్రతిపక్ష క్యాంపుల దగ్గర ఒక పండుగ వాతావరణం ఉంది. ఆంజనేయ రెడ్డి గారు ఏ ఊర్లో సార్?
ఒక నిమిషం అయ్యా ఆపయ్యా నేను చెప్తాను. అంటే ప్రతిపక్షాల దగ్గర క్యాబులు కనపడ్డారు, మన మాకేడా కనపడలేదు. ఏ ఊళ్ళో కనపడ్డారు వెంకటరెడ్డి గారు మీకు కనపడ్డాయా? ఓకే, మీకు కనపడ్డాయా? ఓకే, ప్రజలకు కనపడలేదు, మీకు కనపడ్డా. హ్యూమిలేటింగ్ డిఫెక్ట్ మళ్ళీ మనం కలుస్తాము. మనం 4వ తారీఖు కలుద్దాం. మాట్లాడండి. ఓకే, మాట్లాడండి మాట్లాడండి ఆంజనేయులు గారు మాట్లాడండి. ఆంజనేయులు గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు ఇంకా మాట్లాడే అవకాశం లేకుండా 4 తర్వాత ప్లీజ్ క్యారీ ఆన్. అందుకని 4వ తారీఖు రండి సార్ అంటున్నా. 4వ తారీఖు రండి, నేను వస్తాను. తర్వాత మనం కలుస్తాం. మరి ఎన్నికల సందర్భంగా ఆ రోజు మా పరిపాలన బాగుంది కాబట్టి ఓటేసారని ఒప్పుకోండి. ఓకే, వాట్ ఈస్ దిస్ కేసీఆర్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడేది అడ్డుపడకుండా ఎట్టుంటారు సార్? మరి అవమానకరమైన ఓటమిని ఎదుర్కొంటుందని చెప్పేది ఇందుకే ఈ మాటల వల్లే. కంప్లీట్ చేయండి పర్వాలేదు. ఆంజనేయులు గారు మాట్లాడండి. నేను చేస్తాను. నేనేమంటున్నా అంటే మనం 4వ తేదీ చూద్దాము. మీరు ఎన్నికల సందర్భంగా ఎవరితో ప్రతిపక్షాలని నాబట్టి వాళ్ళు ఎవరిని చర్చకు పిలవాలా? దానికి అనేక కారణాలు ఉండొచ్చు. 4వ తేదీ తర్వాత ఓటర్లు ఎదుర్కొన్న తర్వాత నన్ను పిలుస్తారో లేదో నాకైతే తెలియదు. ఆయన పిలుస్తారని నాకు నమ్మకం ఉంది. చర్చలో ఆహ్వానిస్తా అనుకుంటున్నాను. చాలా స్పష్టం. ఈ రోజు ఈ వైసీపీ ఓడిపోబోతుందో మీరు రాసి పెట్టుకోండి. ఒక మంచి మెజారిటీ తోటి కూటమి అధికారానికి వస్తుంది. ఎందుకంటే అనేక కారణాలు. ఆ మద్య నిషేధం, ఒక్క నిమిషం అంటే మద్య నిషేధాన్ని నమ్మి దశల వారీ మద్య నిషేధం చేసి 2024లో సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించకుండా నేను ఎన్నికలకు రానని చెప్పిన ముఖ్యమంత్రి గారి మాటల్లో ప్రజలు నమ్మి మధ్య తరగతి వాళ్ళు, కింద మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు, మహిళలు పెద్ద ఎత్తున ఓట్లేశారు. కానీ అది ఏది నిలబెట్టుకోలేదు. మద్యం వల్ల అనేక రైట్. ఇక్కడ ఒక ప్రశ్న వేయాలి ఆంజనేయులు గారు, ఇక్కడ ఒక ప్రశ్న వేయాలి. రైట్, ఓకే. వాళ్ళు 99% అన్నారు, మీరు ఆ 1% పట్టుకున్నారు. ఓకే, అభ్యంతరం లేదు. పోనీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ మేము మద్య నిషేధం చేయబోతున్నాం అని ఏమన్నా చెప్పాయా? చెప్పినప్పుడు ఇంకా మీకెందుకు ఓట్లు వేస్తారు? ఒక్క నిమిషం. తెలుగుదేశము ఒక్క నిమిషం అండి, లేదా బీజేపీ 2014లో మేము సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని ప్రకటించుంటే మీరు ఈ రోజు ప్రశ్న వేయాలి. మేము మాట ఇవ్వలేదు కదా, మేము చెప్పలేదు కదా. మద్యాన్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్తున్నాం. మద్యాన్ని అక్రమంగా రవాణా కాకుండా చేయమని చెప్తున్నాం. మద్య నిషేధం మేము ఎప్పుడు చెప్పలేదు. దాన్ని చెప్పిన వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మేము చెప్పిన వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. అందుకనే పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్, దే ఆర్ అప్ టు నార్మ్స్ చాలా తీవ్రంగా ఉన్నారు. మహిళలు ప్రత్యేకంగా కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఖనిజ దోపిడీ, క్వాడ్స్ దోపిడీ, ఈ దోపిడీలనే ప్రజలు గమనించారు. సీనియర్ నాయకులు ఈ రోజు వైసీపీలో ఎంత అవమానాలు పడి ఎదుర్కొని బయటకు వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఆనం రామరెడ్డి కాదు ఆంజనేయులు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2 కోట్ల రూపాయలు విలువైన వజ్రాన్ని తీసుకెళ్లి జడ్జి గారికి ఇవ్వబోయారని రాసింది మీ పత్రికే ఆంధ్రజ్యోతి. వజ్రాలు వాచి ఆయన ఇప్పుడు మీకు సీనియర్ నాయకుడు, గౌరవనీయమైన నాయకుడు అయిపోయాడు. పంపించింది ఎవరు అంటే అది నమ్ముతున్నారా? మరి అది నమ్ముతున్నారా? కాదు అవును, కరెక్టే. ఓకే, అది నమ్ముతున్నారా? అట్లాంటి వార్తలు నమ్ముతున్నారా? అలా చేసి ఉన్నట్లయితే మీరు ఇప్పుడు ఎట్లా ఇచ్చారు? వెంటనే మాట మార్చేస్తే ఎట్లా? నేను ఏది నమ్మలేదు, అది వేరే విషయం. నేను ఏది నమ్మలేదు. కానీ కానీ తెలుగుదేశం వారు అంటే మీ తెలుగుదేశం కూటమి అంత అధ్వానంగా ఉందని ఒప్పుకున్నట్టే కదా. తెలుగుదేశం కూటమి అంత అధ్వానంగా ఉన్నట్టే కదా. మీరు అసలు ఒక్క నిమిషం నేను ఒక ప్రశ్న వేస్తా. ఒక్క నిమిషం ఒక చిన్న ప్రశ్న వేస్తా. ఆంజనేయ రెడ్డి గారు సబ్జెక్ట్ అది అడగండి, నెల్లూరులో అడగండి. కానీ ఒక్క నిమిషం, మీరు అసలు తెలుగుదేశం మేనిఫెస్టోనే ముట్టుకోవడానికి చీచిపో అన్నారు కదా. కాదు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? కాదు ఆంజనేయులు గారు ఒక్కదాని సమానం చెప్పండి, తర్వాత వెంకటరెడ్డి గారు మాట్లాడు. మీరు అసలు తెలుగుదేశం మేనిఫెస్టోని చీచి మేము ముట్టుకోము,
తీసి అయ్యేదిగా పోయేది కాదని మీరు అన్నారు, మీ రఘునాథ్ బాబు గారు అన్నారు. మరి అలాంటి దాన్ని మీరు ఎట్లా సపోర్ట్ చేశారు? కేసరి గారు మాట్లాడే ఉన్నా ప్లీజ్. కేసరి గారు ఎవరు ముట్టుకోలేదు అని చెప్పిన ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఈ మేనిఫెస్టోను ఆమోదిస్తున్నాము, దీన్ని కూడా మేము అంగీకరిస్తున్నాము, మేము ఈ మేనిఫెస్టోలో ఎన్నికల్లో వెళ్తున్నామని మీరు ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తున్నారో ఆయనే చెప్పారు చాలా స్పష్టంగా, మేము ఆమోదం ఉందని. కాబట్టి ఆ ప్రశ్న లేదు. పింక్ డైమండ్ ఎక్కడ ఉందో తేలిస్తే ఈ 5 సంవత్సరాల్లో పింక్ డైమండ్ ఎక్కడ ఉందో తెలుసండి. కుదిరే సంగతి కూడా మనం మాట్లాడాలి. రైట్, ఓకే. సునీల్ గారు తిరుపతి నుంచి. సునీల్ గారు నమస్కారం, మాట్లాడండి. 151 మించి వస్తాయంటున్నారు సీఎం గారు, మీరే ఉంటారు. అందరికీ నమస్కారాలు. 10 నిమిషాలు నాకు అవకాశం ఉంటే ఒకే మాట మాట్లాడేస్తాను. మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు, మీరు మీ బీజేపీ వారికి అందరికీ తెలుగు జాతులకు భగవంతుడి మీద మేధస్సు ఇచ్చారు సార్. మేధస్సుని ఖచ్చితంగా అభ్యంతర గారు వ్యాఖ్యలు చేయొద్దు. ఓ మిత్రమా అభ్యంతర గారు వ్యాఖ్యలు చేయొద్దు. మేధస్సు ఇచ్చారు వీళ్ళందరూ తెలిసేవాళ్ళు, వీళ్ళంతా కూడా. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు, మీరు ఈరోజు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. ఎనీ పార్టీ, నాకు పార్టీలు అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను చిన్న నా యుక్త వయసు నుంచి రాజకీయాలు పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దయచేసి సార్ మీకు మీరు నేను ఒకప్పుడు నెల్లూరులో ఉండేవాడినే, నెల్లూరు నుంచి తిరుపతి షిఫ్ట్ అయ్యాను ఉద్యోగ రీత్యా. తిరుపతిలోనే ఉంటాను, తిరుపతిలో పోతాను. అన్ని జిల్లాల రాజకీయాలు నేను విషయం చెప్పండి. గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్ళండి. మీరు ఖచ్చితంగా 100% మేము ఓపెన్ చెప్తున్నాను. మీరు ఒంటరిగా కానీ పోటీ చేస్తుంటే ఖచ్చితంగా మీరు గెలుస్తారు. మీకు కూడుకూరు తిరుపతిరావు గారు, సోమవీర్రాజు గారు, మాధవ్ గారు, సుహాసిని మేడం గారు, నీరజ మేడం గారు ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. వీళ్ళందరూ 10 సీట్లు ఖచ్చితంగా గ్యారెంటీగా. మీరు ఎవరితో వెళ్ళకుండా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. ఓకే, రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు ఏం ఆయన చెప్పిందండి, పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు, వదిలేసేయండి. సార్ రమణేంద్ర గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏంటి కాన్ఫిడెన్స్ అని అడిగారు కాబట్టి ఖచ్చితంగా అతను ప్రజల్లో తిరిగాడు, ప్రతి నియోజకవర్గ పర్యటనకు వెళ్ళాడు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బస్సు యాత్ర ద్వారా 86 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా అక్కడికి వచ్చినటువంటి మహిళలను వాళ్ళందరినీ కలిశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఎన్నికలకు ముందే కనపడింది. సో ఎన్నికలు అయిన తర్వాత కూడా మేము అనేక రకాల సర్వేలని మేము తెప్పించుకొని దాంట్లో విశ్లేషణ చేసినాకంటే 2 రోజులు 3 రోజులు దాని మీద విశ్లేషణ జరిగిన తర్వాత పూర్తి స్థాయిగా మాకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు. ఖచ్చితంగా 2019లో రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి ఏ విధంగా ఒక ఉప్పెనలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసిందో 2024లో కూడా మళ్ళీ జగన్ గారే కొనసాగాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ప్రజానీకం ఓటేసినట్టుగా క్లియర్ కట్గా కనపడుతుంది. ఎందుకంటే మీరు పొద్దున్నే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యిద్ది, అయితే కొన్ని పోలింగ్ బూత్తుల్లో అయితే 5:30-6 గంటల నుంచి, మెజారిటీ పోలింగ్ బూత్తుల్లో 6:30 నుంచే, అంటే ఒక అర్ధగంట ముందు నుంచే ఆల్రెడీ మహిళలు కానీ మీకు అన్నట్టుగా సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళ లబ్ధిదారులందరూ క్యూలో నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే క్లియర్ కట్గా ఈ ఎన్నిక పేదవాడికి పెత్తందారికి జరుగుతున్నటువంటి ఎన్నిక అని ఏదైతే చెప్పారో దాంట్లో నవ్వుతున్నట్టున్నారు. ఆయన ఎవరికి ప్రతినిధి, పేదలక పెత్తందారులక? ఆంజనేయ రెడ్డి దాంట్లో కూడా నేను చెప్తాను, రెడ్లలో ఉన్నటువంటి పేదలు, కమ్మలో ఉన్నటువంటి పేదలు, కాపులో ఉన్నటువంటి పేదలు, లేదంటే బీసీలో ఉన్నటువంటి పేదలు, వైశ్య సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలు, ఎస్సీ ఎస్టీ అన్ని సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలు ఒకవైపు, దాంట్లో కమ్మ సామాజిక వర్గంలో ఉన్న పేదలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. సో కాపు సామాజిక వర్గంలో ఉన్న పేదలు కూడా, అవతల రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది పెత్తందారులు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా మిగిలిన సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పెత్తందారులు కావచ్చు, ఒకవైపు నిలబడ్డారు. ఆ నిలబడినటువంటి దానికి జరిగినటువంటి ఎన్నిక 2024 రేపు 4వ తారీఖు వస్తారు కదా, ఎక్కడికి పోరు కదా. ఆంజనేయ రెడ్డి గారిని చూస్తే నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే, నేను తిరుపతి బై ఎలక్షన్స్ అప్పుడు కూడా మీ డిబేట్లోనే ఆయన తిరుపతి ఉప ఎన్నికంటే ముందు జరిగే ఎన్నికంటే ముందు ప్రచారంలో రత్నప్రభ గారు అనుకుంటా, రత్నప్రభ గారు పోటీ చేసినప్పుడు ఆయన డిబేట్లో ఉన్నా, నేను డిబేట్లో ఉన్నా. అసలు తిరుపతి ఉప ఎన్నిక కుమ్మేస్తున్నాం, మేము గెలిచిన మెజార్టీతో దెమ్మ తిరిగి బొమ్మ కనపడిద్ది అని చెప్పారు వీళ్ళందరూ. తర్వాత బొమ్మ ఎవరికి కనపడిందో చూశారు కదా. మరి బొమ్మ గురించి చెప్పలేదు. తర్వాత ఏం చెప్పారు? తర్వాత బద్వేలు ఉప ఎన్నికలు అంతే అన్నారు, ఆత్మకూరు ఉప ఎన్నిక కూడా అంతే అన్నారు. అసలు ఏంటి వారసత్వ రాజకీయాలు, చనిపోయిన దగ్గర పోటీ పెట్టి అసలు పెట్టాలని చెప్పి అందరూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం రాజకీయాల గురించి కూడా మోడీ గారు మాట్లాడతారు, చంద్రబాబు గారు పక్కన కూర్చొని కబుర్లు చెప్పినప్పుడు కూడా నాకు ఇంతే ఉంది. రేపు 4వ తారీఖు కూడా అది ఏమంటారంటే, మేము మా కూటమి నాయకులు సరిగ్గా పని చేయలేదు, లేదంటే ఇదే అయిపోయేవాళ్ళు. మీ కూటమి నాయకులే ముగ్గురు కలిసి కూర్చొని చెప్పానండి మేము గెలుస్తామని చెప్పి, ముగ్గురు కలిసి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి.
మీ మేనిఫెస్టోనే మీరు ముట్టుకోవడానికే అసహించుకున్న మీరు మళ్ళీ ఎడకొచ్చి ప్రజా ఉప్పెన కనపడిందంట. ఉప్పెన రేపు 24 రేపు జూన్ 4వ తారీఖు ఎవరికి ఉప్పెన కనపడిందో కనపడిద్ది కదా, ఎందుకు తొందర ఎందుకు పడతారు? నాకు ఒక డౌట్ ఏంటంటే రేపు పొద్దున ఆంజనేయరెడ్డి గారి ఎలక్షన్స్ రిజల్ట్ రోజు మేము 152 దగ్గర లేదంటే పొరపాటున 151 దగ్గర లేదంటే 154 దగ్గర ఎక్కడ ఆగిపోతే అరే 175 అని జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టారు, మీరు ఆ 15-10 ఓడిపోయారు కాబట్టి మీరు ఓడిపోయినట్టే. ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఆత్మకూరు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడారు సార్, 1,00,000 మెజార్టీ రాలేదని చెప్పి ఏం చేస్తారు, 1,00,000 మెజార్టీ అని అన్నారు, అది 90,000 దగ్గర అక్కడ ఆగిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టు. అసలు ఇట్లాంటి వింత విచిత్రం మనుషుల్ని ఇట్లాంటి రాజకీయాలని ఎప్పుడు చూడరు సార్, ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం వీళ్ళని. సో మాకు 1 సీట్ తగ్గితే మీరు అన్న 175 కదా, ఇప్పుడు ఆయన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 175 నుంచి 151 ప్లస్ దిగిపోయాడు. వై నాట్ 175 అన్నాడు తప్ప 175 వచ్చేస్తే అనలేదు సార్. 0 సీట్లు వచ్చి నీళ్ళు గెలుస్తామని చెప్తున్నారు, 1 సీట్ వచ్చింది జనసేనలు గెలుస్తా ఉన్నారు, 23 వచ్చిన వాళ్ళ కూటమి గెలుస్తా ఉంటే 151 వచ్చిన వాళ్ళు 151 ప్లస్ వస్తాయి అంటే ఆశ్చర్యం ఉంది దాంట్లో. ఖచ్చితంగా మేము ఒక అసెంబ్లీతో బిగిన ప్రస్థానం, తర్వాత 67 అసెంబ్లీ సీట్లు అని, తర్వాత 151 వచ్చినాయి. ఎప్పుడు పెరగటం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు సీట్లు తగ్గల. సో మీరేమో 400కు రీచ్ అవుతామని చెప్పొచ్చు. అంటే మద్య నిషేధం గురించే లేడీస్ అంతా వచ్చేసి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అది కూడా చెప్తాను సార్, మేము దశల వారి మద్యపాన నిషేధం అన్నాం, ఇప్పటికీ చెప్తున్నాం, ఇక్కడ కూర్చొని మద్యం ఆరోగ్యానికి హానికరం తాగొద్దనే చెప్తున్నాం. కానీ మీరు చేసిన ప్రచారం ఏంటి? ఇదే సోమవీర్రాజు గారు 1 కోటి మంది ఉన్నారు తాగేవాళ్ళు, చీప్ లెక్కర్ చీప్ గా 50కి ఇస్తాం, 70కి ఇస్తాం, అవసరమైతే 50కి ఇస్తాం, ఇదే మీరు ప్రచారం చేస్తారు. చంద్రబాబు గారు అయితే ప్రతి మీటింగ్ లో వాటిని చూపిస్తారు. ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో మహిళ ఒక్క నిమిషం వినండి సార్, మా మేనిఫెస్టో ప్రజల్లో ఉంది, మేము చెప్పిన ఏం చేసామో ప్రజల్లో ఉంది, వినండి సార్. మా మేనిఫెస్టో ఏమో ముట్టుకోవడానికి అసహించుకునేలాగా మీరు చిచి అని పక్కనేసిన మేనిఫెస్టో కాదు. ఆ మేనిఫెస్టో మీ మోడీ బొమ్మ లేకుండా ఆ 2 బొమ్మలు పెట్టుకొని మాది గ్యారంటీ లేదని చెప్పిన మేనిఫెస్టో కాదు. మా మేనిఫెస్టో ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా చెప్పాము, చేశాము, మంచి జరిగితే ఓటేమన్నాం. ఇప్పటికీ సార్ ఈ భారతదేశ చరిత్రలో ఏ మగాడైనా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా నా పరిపాలన బాగుంటే ఓటేమన్నాడా? ఛాలెంజ్ చూస్తున్నాం. నా పరిపాలన బాగోపోతే ఓటైద్దన్నా అన్నాడు. అది మా నాయకుడు గొప్పతనం. ఏనా మీరు మాట్లాడతారు, మీలాగా వచ్చి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం, ఏ ఊరు వెళ్తే ఆ మాట, ఓ రోజు చంద్రబాబు నాయుడు దొంగ అని, ఇంకో రోజు చంద్రబాబు నాయుడు పొగట్టు, మోడీ కన్నా సిగ్గుండాలి కదా. నేను ఇంకా మాట్లాడితే మరి బాగుండదు కానీ సిగ్గుందా అసలు? కనీసం మీ మోడీకి నేను మాట్లాడితే నేను మాట్లాడుతున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు బండబూతులు తింటారు నీ నోటితో, చంద్రబాబు నాయుడు మళ్ళీ పొగుడుతున్నారు నోరా ఇంకేమన్నా? చంద్రబాబు నాయుడు కాదు సార్, చంద్రబాబు నాయుడు మీ మోడీని టెర్రరిస్ట్ అంటే మీకన్నా సిగ్గులేదు. మోడీని టెర్రరిస్ట్ అంటే సిగ్గు లేకుండా టెర్రరిస్ట్ అన్నట్టు వెళ్ళి కలిసిన వాళ్ళకి ఏదో మీరు మాట్లాడదు. మళ్ళీ కనీసం మాట్లాడడానికి సిగ్గుగా ఉండాలి. కనీసం భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు, సిగ్గుగా ఉండద్దా? ఎవరికి ఉందో తెలిసింది కదా, ఎవరికి ఉందో తెలిసింది కదా. అరే నీతిగా నిజాయితీగా నిలబడ్డాం, ఓడిపోయినా గెలిచినా నీతిగా నిజాయితీగా నిలబడ్డాం. మా పొలిటికల్ హిస్టరీ అది, మా జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ అది. చంద్రబాబు నాయుడు బండబూతులు నేను మాట్లాడతా. ఓకే ఆంజనేయ రెడ్డి గారు సిగ్గు లేదు అన్న పదం వాడకుండా ఇద్దరు వాడకుండా ఉంటే బాగుండేది, అది వేరే విషయం. అయితే నేను ఒకటి చెప్తా వినండి. అయితే ఒకటి నేను చెప్తా వినండి. ప్రధానమంత్రి మోడీ గారిని నా దేశ ప్రధానమంత్రి అనుకున్నా, ఈ దేశ ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అని అవమానిస్తే నేను బాధపడ్డా. ఈ దేశ ప్రధాని పెళ్ళాన్ని ఏలుకోలేడు అంటే నేను బాధపడ్డా. ఈ దేశ ప్రధాని దేశంలోనే ఉండటానికి వీల్లేదని చంద్రబాబు గారు అంటే నేను బాధపడ్డా. కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు బాధపడలా, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు బాధపడలా, చివరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా బాధపడలా. ఆత్మగౌరవం ఏమైపోయిందో నాకైతే అర్థం కాలేదు. నేనైతే అప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు బాధపడ్డాను. మోడీ గారి లాగా మా బాబోటి వాళ్ళం, మా బోటి సామాన్యులు మేము అన్నడు మాట మార్చలేదు. అందువల్ల మీరు ఎప్పుడు ఆ విషయంలో డిఫెన్స్ లోనే ఉన్నారు. ఇంక దాని గురించి మీరు మాట్లాడుకుంటుంటేనే బెటర్. ఓకే, ఇంకా ఎలా చేసేదే ఉంది. నేను బాధపడ్డానని చెబుతున్నా, మీరు బాధపడుకుంటే వెళ్ళి వాటేసుకున్నారు. ఆ కథలు తీసేయండి.
వ్యక్తిగతంగా ఎవరినండి రైట్ బొత్స సత్యనారాయణ గారి క్యాబినెట్ లో మాట్లాడిన దానికి చెప్పండి సార్. నాకు అర్థం ఆంజనేయ రెడ్డి గారు మీతో వచ్చింది నేను మాట్లాడింది రైట్ ఓకే నాకే పెట్టలేదు రైట్ ఓకే 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 రైట్ ఓకే రైట్ ఓకే జగన్ గారు చేశారు. సో జగన్ గారు చేసింది రైట్ అయితే తప్పు అయితే మీరు ప్రధానమంత్రి చేసింది తప్పు అని ఒక్క మాట అనరే. ప్రధానమంత్రి గారు అట్లా చేసి ఉండాల్సింది కాదని అనాలి కదా మీరు. రైట్ జగన్ గారు చేసింది తప్పు అన్నారు ఓకే. ప్రధానమంత్రి అంతకంటే ఘోరమైన తప్పు చేసినట్టు మీరు ఒప్పుకోండి. మేమైతే ఏమిటి అరే ఒక దేశ ప్రధాని పట్టుకొని పెళ్ళాన్ని నెలకోలేని వాడు అంటే మీ సిగ్గుపడకుండా వాటేసుకుంటే ఏంటి సార్ అంతకంటే ఇంకేం కావాలి. రైట్ నాగేశ్వరరావు పొందూరు నుంచి నాగేశ్వరరావు ఒక్క నిమిషం ఇంకెందుకు అనవసరం ఆ విషయాలు ఇక అనవసరం పద్దాక మీరు అన్నారు కాబట్టి చెబుతున్నా ఆ పదాలు వాడొద్దు. నేను బాధపడ్డానని చెబుతున్నా నేను బాధపడ్డాను అని చెబుతున్నా ఆంజనేయ రెడ్డి గారు. నేను బాధపడ్డానని చెప్పడం కోసమే తప్ప మీ ఇష్టం మీరు అవమానం అనుకోండి సన్మానం అనుకోండి. నాకే దేశంలో ప్రజలందరూ బాధపడ్డారు, దానికి అనుభవించారు, చూశాం కదా, మూల్యం చెల్లించారు చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే ఇప్పుడు ఏ మూల్యం తీసుకుని మీరు ఏ మూల్యం తీసుకుని ఆయన కలుపుకున్నారు కాదు ఏ మూల్యం తీసుకుని కలుపుకున్నారంట. రైట్ రైట్ ఓకే ఓకే రైట్ ఒక్క నిమిషం పొన్నూరు నుంచి నాగేశ్వరరావు నమస్కారం మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరికి నమస్కారం అండి. నమస్కారం మాట్లాడండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ ఉన్న లీడర్ అండి. ఆయన ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా ఆ మాటలు మనం విశ్వసనీయత చాలా ఎక్కువ ఉంటుందండి ఆయనకి. ఆయన మాటలో ఆయన 151, 22 ఎంపీ సీట్లు దాటుతాయి అంటే ఖచ్చితంగా అందులో విశ్వసనీయత ఉన్న మాట. అది ఉన్నమాటేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఏది పెడితే మాట్లాడే వ్యక్తి కాదు. ఎందుకంటే 2019లో కూడా ఇంకోటి సార్, హలో మీరు ఎన్ని సీట్లకు ఒక్క నిమిషం మాత్రమే పరిమితం అవుతుందని ఆ రోజు ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు 150 వస్తాయని చెప్పి ఎన్నికల కంటే ముందే చెప్పారు. కంప్లీట్ చేయండి సార్. ఇంకొకటి ఏంటంటే ఇంత ఓటింగ్ పర్సంటేజ్ రావడానికి బేసిక్ పాయింట్ చాలా మంది మర్చిపోయినట్టుకున్నారు సార్. బేసిక్ పాయింట్ ఏంటంటే ఒక్కడిని చేసి ఇంతమంది దాడి చేస్తున్నారు అనేటువంటిది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, మైనారిటీ వర్గాల్లో బలంగా పోయింది. అది బలంగా వెళ్ళింది. అందుకే మీకు పోలింగ్ పర్సంటేజ్ రావడానికి ఒక్కడి మీద ఇంతమంది అనేటువంటిది వాళ్ళు ఎలా ఉందంటే ఆ బారులు తీరిన విధానం, మేము ఎంత త్వరగా అసలు సపోర్టివ్ గా నిలబడాలి, ఎంత త్వరగా ఓటు వేయాలి ఆ పిల్లాడి కోసం అనేటువంటి పేద వర్గాల్లో అది బలంగా కనపడింది. అనేటువంటి పేదలు వర్సెస్ పెత్తందారులు బాగానే ఆ నినాదం పనిచేసింది సార్. లేకపోతే నీకు అంత ఇది కనపడదు. ఎందుకంటే ఒక్కడి మీదకి ఇంతమంది దాడి చేశారు కూటమిగా అనేటువంటిది అది ఖచ్చితంగా. కానీ ఆంజనేయ రెడ్డి గారి పెత్తందారి కాదు కానీ పాపం పెత్తందారుల తరఫున కొమ్ము గాయాల్సి వస్తుంది. అది ఆయన బాధ. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో. నేను మిమ్మల్ని అనలేదు. కాదు పెత్తందారులు మీరు పెత్తందారు కాకపోయినా మీ పెత్తందారు తరఫున కొమ్ము గాయకి ఇబ్బంది పడుతున్నారు, కాయాల్సి వస్తుంది అని అంటున్నారు. రైట్ విజయబాబు గారు చెప్పండి. ఈ ఎస్పీలు వీళ్ళందరి మీద ఇప్పుడు వేటు వేసిన తీరు కానీ ఇప్పటికీ ఎన్నికల కమిషన్ రియలైజ్ అయినట్లా, లేకపోతే అంతా అయిపోయిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహరించిందా? ఇది తెలుగుదేశం స్పాన్సర్ చేసిన ఎస్పీలను రాయకుండా ఈనాడు వాళ్ళు నేను గత కొద్ది రోజులుగా చెబుతున్నా ఎన్ని వాళ్ళు వార్తలు రాసిన తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఎవరైనా ఉంటే రామోజీరావు తప్ప ఇంకెవరు లేరేమో అనేటువంటి అభిప్రాయం నాకు ఏర్పడుతోంది. బికాజ్ ఆఫ్ అంత నీచంగా రాశారు. వైసీపీ ఆఫీసర్లు వైసీపీ అనుకూలం సిఎస్ని ఇంకా బదిలీ చేయలేదు, డీజీపీని ఇంకా బదిలీ చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం అనుకూలని రాయాలి కదా. అబ్బాయి హింసకు బాధ్యులైన అధికారుల మీద చర్యలంట. సో నిజంగా ఎలక్షన్ కమిషన్ సకాలంలో చర్యలు తీసుకుందా లేక ఉదాసీనంగా వ్యవహరించిందా, ఒత్తిళ్లకు లొంగిందా? ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్, భారత ఎన్నికల కమిషన్ వైఫల్యం అండి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశంగా మనం పరిమితం చేయడానికి వీల్లేదు. భారతదేశంలో ఎన్నికల కమిషన్ యొక్క మెయిన్ నినాదం ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అండ్ ఫెయిర్ అని అంటే ఇక్కడ ఇంత కుట్రలు కుహకాలతో నిజంగా ఒక ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంత కుట్రలకి కుహకాలకి ప్రతీకగా నిలబడే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని వాళ్ళు వెనకేసుకొస్తున్నారంటే చాలా బాధాకరమైన అంశం. వాడు చూడండి ఇప్పుడు మీరు చూపించేటువంటి దీంట్లో వాడి స్థాయి ఏంటండి? ఏఎస్పీ స్థాయి. ఏఎస్పీ స్థాయి ఒక దొంగోళ్ళగా ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి
ఆ సీసీ కెమెరాలు పాల్గొనేటువంటి పరిస్థితి అంటే, ఇలాంటి చెత్త గ్యాంగ్ అందరినీ కూడా కాకి ముసుగులో ఉన్నటువంటి చెత్త గ్యాంగ్ అందరినీ కూడా ఎంపిక చేసి లిస్టు తయారు చేసి పురంధేశ్వరి గారి ద్వారా ఆ లిస్టుని పంపించి, ఈ పనికిమాల రౌడీ విధవలైతే మనకి బ్రహ్మాండంగా ఓట్లు పడతాయి అని చెప్పని వాళ్ళందరినీ కూడా, మీకు ఒకటి గమనించండి, ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు ఆయన మీద రాయి దాడి జరిగిన దగ్గర నుంచి దరిమల తీసుకుంటే లేదు, ఇంకా అంతకు ముందు ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి పూనకాలతో ఊగిపోతా, చెప్పులు చూపించి వీపు చీరేస్తాను, మంత్రుల్ని తాట తీస్తాను, తోలు తీస్తానని మాట్లాడినా ఎక్కడ సంయమనం కోల్పోకుండా, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది దెబ్బ తినకుండా, తన మీద దాడి జరిగిన పార్టీ శ్రేణులు రగిలిపోతూ ఉంటే ఆగ్రహంతో వాళ్ళందరినీ కూడా సంయమనం పాటించండి అని చెప్పి ఇంత సజావుగా ఆయన శాంతి భద్రతలను రాష్ట్రంలో కాపాడితే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ ఫలానా పోలీస్ అధికారుల వల్ల ఉండవని ఈ రౌడీ పోలీసుల్ని ఎంపిక చేసుకొని సజావుగా పనిచేసేటువంటి వాళ్ళని తప్పించి వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టిన తర్వాత దరిమిలా జరిగింది ఏంటి? ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చెలరేగినటువంటి హింస, అరాచకం, అమాయకుల మీద అత్యంత పాశవికంగా దాడి, తర్వాత ఓట్లు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళని టీడీపీ వాళ్ళు ఈ పనికి మాలిన ట్రాన్స్ఫర్ అయి వచ్చిన పోలీసులకి వెళ్ళి వీళ్ళు ఫలానా వీళ్ళంతా కూడా వైసీపీ సపోర్టర్స్ అంటే లాఠీలు పెట్టి కొట్టి అమాయకులను ఓటేయకుండా వాళ్ళని పరిగెత్తించారంటండి కొన్ని నియోజకవర్గాల్లో. అంటే అంత అమానుషంగా ఇక్కడ ఎన్నికల నిర్వహణ జరిగిందనేటువంటిది తెలుసు. ఇది భారతదేశంలోనే ఎన్నికల కమిషన్ యొక్క స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ నిర్వహణ ఘోరంగా ఫెయిల్ అయిందని చెప్పాలి. దీనికి అంతిమంగా బాధ్యత వహించాల్సిందేమో ఎన్నికల కమిషన్ అయితే. ఇలాంటి కుట్రలతో అధికారంలోకి రావాలని జీవితం అంతా కుట్రలో కుహకాలతోనే రాజకీయాలు నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన్ని టోటల్ గా బలపరుస్తున్నటువంటి ఈ బీజేపీ లేకపోతే ఇంకొక పనికిమాలిన ఇది వాళ్ళు దీనికి నైతికంగా బాధ్యత వహించాలి. తర్వాత పాప వీళ్ళు ఎందుకు అధికారంలో సబ్జెక్ట్ డివియేషన్ అయినా ఈయన మురిసిపోతున్నాడు. ఆయన వేలు చూపిస్తూ మిత్రులు ఆంజనేయ రెడ్డి గారు, ఆయన బాధ ఏంటంటే ఇందాక లిక్కర్ గురించి మాట్లాడారే, చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ వచ్చి మీకు క్వాలిటీ లిక్కర్ ఇస్తాను అని చెప్పానంటే తాగుబోతు వేధవాళ్ళంతా కూడా గుడుల పక్కన బడుల పక్కన మళ్ళీ తిరిగి దుకాణాలు తెరిచి బ్రహ్మాండంగా తాగొచ్చు అనేటువంటి దీంతో వాళ్ళంతా ఓట్లేస్తారని ఆంజనేయ రెడ్డి గారి యొక్క స్ఫూర్తి. ఇలాంటి పనికి మాలిన రాజకీయాలతో అంటకాగినటువంటి ఒక బీజేపీ పరిస్థితి చూస్తే చాలా దయనీయం. అంత గొప్పగా వెలుగొందే పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఇంతగా దిగజారిపోయి సిసలైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలైన విజయబాబు గారు మూల్యం చెల్లించుకున్నాడు అని అన్నారు కదా, మరి ఏ మూల్యం ఏం పాడో మనకు తెలియదు. రైట్ ఓడిపోవడం కాకుండా మళ్ళీ మూల్యం చెల్లించుకోవడం ఎంత మూల్యం చెల్లించుకోవడం బీజేపీతో కలిశాడు అంటున్నారు కదా. రైట్ వెంకటరెడ్డి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పదే పట్టుబడుతుంటారు, డబ్బులు కడుతుంటారు, మళ్ళీ తాగుతుంటారు. వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో మూల్యం చెల్లించుకుంటారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు సాగిలు పెడతారు, మళ్ళీ మూల్యం చెల్లించుకుంటుంటారు. ఆయన మూల్యం చెల్లించాడని చెబుతున్నారు. అదే ఈనాడులో మీరు రాసిన హింస కొమ్ము కాసిన అధికారులపై వేటని రాశారు కదా ఇప్పుడు. అంటే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అని రాయాలి, కానీ కింద మీరు ఇంకోటి చూడాలి, ఓటర్ల సహనానికి ఈసీ పరీక్ష. అంటే ఓటర్లు వేయడానికి 4 నుంచి 6:30 గంటల పాటు క్యూలో నిలబడాలా, ఎన్నికల సంఘం ఇక్కడ ఫెయిల్ అయిందని రాశారు. ఇక్కడ ఇంత అరాచకం జరిగితే ఈ ఎన్నికల కమిషనే కదా సార్ మార్చింది. ఈ అధికారులు మార్పులు రాశారో కూడా మీ దగ్గర ఉంటే చూపించండి. అప్పుడు ఎన్నికల వేటు డూమ్ అని రాశారు కదా, వైసీపీ అనుకూల ఎస్పీలపై వేటు అని. ఒక రోజేమో మార్చినాక బదిలీ చేయగానే ఒక అధికారులను బదిలీ చేశారు, శభాష్ అని రాశారు. రెండో రోజు మళ్ళీ సిఎస్ గారు 3 పంపిస్తే ఈ 3 కూడా వాళ్ళే అని రాశారు. అవును. మళ్ళీ ఇంకో రోజు ఏం రాశారు, రాజేంద్ర గారిని బదిలీ చేయగానే డీజీపీని బదిలీ చేసింది ఎన్నికల సంఘం, సజావుగా జరుగుతాయని వాళ్ళే రాస్తారు. ఇప్పుడు చూడండి మనం కొమ్ము కాశారండి. నిజంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద చూసారు కదా సార్, మాచర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ భార్య మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తే అది ఎవరు కొమ్ము కాసినట్టు అధికారులు. ఒకటి చిన్న బలహీన వర్గాల వాళ్ళ మీద దాడులు, గురజాల నియోజకవర్గంలో ఒక ఊర్లో ఏదైతే వాళ్ళు ఓటేశారని చెప్పి ఆ బీసీ సామాజిక ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తే వాళ్ళు గుళ్ళో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళని పరామర్శించడానికి పొద్దున్నే ఎంపీ అభ్యర్థిగా ఉన్న అనిల్ యాదవ్ గారు, అట్లానే ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్ రెడ్డి గారు వెళ్తే వాళ్ళ మీద కూడా తిరగబడ్డారంటే
మరి పోలీసుల సపోర్ట్ వాళ్ళకి లేకపోతే ఇంత అరాచకం జరిగిద్దా? ఆ అధికారులు ఎవరో కొమ్ము కాసినట్టు వీళ్ళు ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ అవ్వకపోవడం అనేది ఎస్పీ 6 గంటలైనా రాపోవటం ఏంటి సార్? అదే 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 10 నిమిషాల్లో రావాల్సిన వాళ్ళు సరే 10 నిమిషాలు కదా అరగంటలో రావాలి. 5 నిమిషాలు వస్తున్నాం 10 నిమిషాలు వస్తున్నాం 6 గంటల పాటు రాలేదంటే ఎస్ అక్కడ దాడులు జరగని అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించినట్టే కదా. సో వాళ్ళ మీద ఇప్పుడు యాక్షన్ తీసుకునేది పూర్తిగా నేను చేయాలి. వాళ్ళ మీద ఇంకా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అసలు దానికి వాళ్ళ బాధ్యులు ఎవరు? ముందు ఎలక్షన్ కమిషన్ బాధ్యులు. ఎందుకు పురంధేశ్వర గారు లేఖ రాయంగానే పలానా అధికారి నేనైతే ఇన్నేళ్ళుగా ఎప్పుడు చూడలేదు పలానా ఆఫీసర్లను పెట్టండి అని కూడా రాయటం. అది వాళ్ళు చేతులు కట్టుకుని ఎన్నికల సంఘం పనిచేయాలి. మళ్ళీ అని చెప్పినట్టు అధికారులు వేశారా? వాళ్ళు కొంతమంది వేశారు. ఆమె చెప్పిన వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశారు కదా ఆల్మోస్ట్. మరి ఎవరో పక్షపాతంగా ఎన్నికల కమిషన్ పనిచేసింది చెప్పండి. అసలు అర్ధరాత్రి దాకా పోలింగ్ కాదు సార్. కొన్ని చోట్ల ఏదంటే లైట్లు లేకుండా ఏంది ఇది ఎన్నికల కమిషన్ ఫెయిల్యూర్ కాక మళ్ళీ మేము బ్రహ్మాండంగా పనిచేసామనంటే ఎట్లా? అసలు ఎన్నికల కమిషనర్ దీని మీద రివ్యూ అయ్యేలా ఎంత దాడులు జరుగుతుంది. ఆయన ఎవరు దీపక్ మిశ్రా విందులకు వెళ్తా రిటైర్డ్ ఆఫీసర్ ఎందుకు పెట్టారు? మిగతా చోట్ల మన ఆఫీసర్లు పంపించారు కదా. అది కూడా అనుమానాస్పదం కదా సార్. ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పెట్టినటువంటి అధికారి ఇందుకోసం అనమాట. చివరికి వాళ్ళే చెప్పారు కదా సార్, మేము ఎన్నికల వ్యవస్థను సజావుగా నడపడం కోసం ఇక్కడ మేము పొత్తు పెట్టుకుంటున్నాం బీజేపీతో. పెద్ద పెద్ద విశ్లేషకులు ఏంది ఆఖరికి ఆ ఛానల్ డిబేట్ లో కూడా వాళ్ళు అదే చెప్పారు కదా. అంటే ఏంది ఇట్లాంటి అరాచకాలు సృష్టించేది ఏదో విధంగా ఓటర్లు భయభ్రాంతులు చేయాలని. ఆంజనేయ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా చూసారా పోలీసు వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పగలగొట్టడం కానీ ఇవన్నీ ఎప్పుడైనా చూసారా? నేను చెప్తాను సార్. 2019లో చీఫ్ సెక్రటరీని మార్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి కంప్లైంట్ మీద. మీరు మర్చిపోవద్దు, చీఫ్ సెక్రటరీని మార్చారు. ఎందుకు మార్చారు చెప్పండి. ఒక నిమిషం మధ్యలో మాట్లాడు దయచేసి సార్. నేనేమన్నా మాట్లాడు సబ్జెక్ట్ ఉండాలి దేనికైనా. నేనేమంటున్నా అంటే ఈ రోజు ఓటమి భయం పట్టుకొని ఓడిపోతామని తెలిసిన తర్వాత ఒక్క నిమిషం ఏంది మాట్లాడడానికి అర్థం అని ఉండాలి. ఎవరు ఓటమి భయం పట్టుకుని ముగ్గురు కలిసి సమస్య కాదు. అడిగిన అందుకనే అరే ఎమ్మెల్యేలు ఎలా మీద దాడులు చేస్తే ఎవరు ఓటమి భయంతో దాడులు చేసినట్టుగా చెప్పండి. ఓటమి భయం మీరు బరి తగ్గించి ఒక గోండాల్లాగా మనుషుల్లాగా ప్రవర్తించకుండా ఓట్లేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ మీరు కొట్టడానికి వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేస్తుంటే కనీసం మానవత్వంతో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు మానవత్వంతో మాట్లాడండి, మనుషుల్లాగా మాట్లాడదాం, తర్వాత రాజకీయాలు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఇక్కడ నిఖిల్ జరిగాయి ఓటమి భయం పట్టుకున్నది గుర్తు సాకులు. అందుకనే ఏ ఊరు మీరు ఆంజనేయ రెడ్డి గారు నేను అడిగిందని సమాధానం చెప్పట్లేదు. ఆంజనేయ రెడ్డి గారు నేను అడిగింది ఒకటి మీరు చెప్పేది ఒకటి. మీరు అవకాశం చెప్పదలిస్తే నాకేం అభ్యంతరం లేదు, నేను అవకాశం చెప్తాను అని మీరు చెప్పండి. నేను చెప్పేది అడుగుతున్న వాళ్ళు చెప్పారు. ఏ పోలీసులైనా సరే గతంలో ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి సీసీ కెమెరాలు కూడా పాడు చేసి ధ్వంసం చేసిన చరిత్ర చూసామా? గతంలో వైసీపీ అనుకూల ఎస్పీలందరినీ అని చెప్పి ముద్ర వేసి దగ్గుబాటి పురంధరేశ్వర గారు ఎవరిని బదిలీ చేయమంటే వాళ్ళని బదిలీ చేసిన ఎన్నికల సంఘం వాళ్ళు నియమించినటువంటి ఆఫీసర్లు ఇంత అధ్వానంగా పనిచేస్తే చివరికి జనం గగ్గోలు పెడితే రెస్పాండ్ అయినటువంటి తీరు ఎన్నికల సంఘానికి అప్రదిష్ట కాదా? కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కాదా ఇదంతా ఎన్నికల కమిషన్ మీద ప్రభావితం చేసింది? చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంది కేవలం మీతోటి ఈ దిక్కుమాల పనుల కోసం కాదా అని అంటే మీరేం సమాధానం చెబుతారు? నన్ను చెప్పనిస్తారా? మీరు ఓట్లు నేను ఇక గెలిపోవటం గురించి మాట్లాడట్లా, ఈ వ్యవస్థను ఇట్లా ఇంత అధ్వానంగా మాట్లాడండి. 2019లో చీఫ్ సెక్రటరీని మార్చారు, అనేక మంది అధికారులు మార్చారు. చంద్రబాబు చరిత్ర వస్తున్నప్పుడు మీరు మర్చిపోవద్దు. అది ఒక్క నిమిషం సార్ మర్చిపోవద్దు. అంటే ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపింది. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా దౌర్జన్యాలు చేస్తే వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలా, వాళ్ళని జైల్లో వేయాలా, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా పనిచేసేందుకు ఎటువంటి అనుమానం లేదు. మీకు అనుకూలంగా పనిచేయకుంటే ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపలేదు, రిగ్గింగ్లకు పాల్పడింది. ఎందుకంటే ఏం జరగబోతుందో అదే బూతులతో సహా ఇచ్చారండి. అంబటి రాంబాబు గారు తన నియోజకవర్గంలో 3 పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరాలను పరిశీలించమని ఎన్నికల్లో ఓటమి గెలవడము ప్రజాస్వామ్యంలో ఉంది. నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు.
రైట్, విజయబాబు గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.